హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్‌పీసీ. నేను మీ అంజలి. యెస్. మంచి రామ్ కామ్ చూసి చాలా రోజులైందబ్బా! వీళ్ళ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళు మనకి ఆన్ స్క్రీన్ వస్తున్నారంటేనే భలే క్యూట్‌గున్నారే వీళ్ళిద్దరు అని మనకనిపిస్తుంటుంది. అలా జూలై 4 నుంచి ఈటీవీ విన్‌లో మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీ అందరికీ హ్యాపీగా చూడొచ్చు అనైతే చెప్పేసారనమాట. శశి మదనం అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో, వీళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో, హాయ్ అండి. నమస్తే. హలో. హాయ్. నమస్తే. ఎలా ఎలా ఉన్నారు ఇద్దరు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. తర్వాత నుంచి ఎలా ఉంటానో తెలీదు. బట్ ఫస్ట్ థింగ్ అయితే టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకనిపించింది హౌ క్యూట్. చాలా క్యూట్‌గా అనిపించింది. చాలా బావుంది. ఈయన కష్టాలు పగోడికి కూడా రాకూడదనిపించింది. సో, ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ మీ దగ్గరికొచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి మీరు యాక్సెప్ట్ చేయడానికి? నాకైతే పర్టిక్యులర్‌గా పేరెంట్స్ వచ్చేసిన తర్వాత ఒకే ఇంట్లో ఉండి, ఆ డ్రామాని బోర్ కొట్టకుండా నడిపించాలి. ఓకే. సో, ఫస్ట్ నుంచి కూడా మా డైరెక్టర్ అదే పాయింట్‌ని స్ట్రెస్ తీసుకున్నాడు. ఒకే చోట నడుస్తుంది 70% అంటే బోర్ కొట్టకూడదు ఎక్కడ జనాలకి అన్న హ్మ్. థింగ్ తను చెప్పడం అది నాకు బాగా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఓకే. డన్. మీకు? ఆహ్, నాతో యాక్ట్ చేయడం ఎక్సైటింగ్‌గా అనిపించింది. అది సారీ. పర్లేదు. పర్లేదు. చెప్పండి. సారీ. అలా అనిపించడంలో తప్పు లేదులే. అబ్బాయిలు కదా! ఆ మాత్రం అనిపిస్తది. అనిపించింది. యాహ్! సో, ఇది యూట్యూబ్‌కని స్టార్ట్ చేసాం ఫస్ట్. సో, స్క్రిప్ట్ కూడా అందుకే పంపించాడు మాకు మా డైరెక్టర్. అక్కడి నుంచి ఏంటంటే కాంటెంట్ చూసిన తర్వాత కొంచెం ప్రొసీడ్ అయిన తర్వాత అనిపించింది. అరే! ఇది కాస్త భారీగా వెళ్తుంది. ఓటీటీకి ఎందుకు చేయకూడదు? ఐ థింక్ ఓటీటీకి చేస్తే చాలా వస్తదేమో. ఇంకా క్వాలిటీ కావచ్చు, ఇంకా కంటెంట్ కావచ్చు, ప్లస్ మొత్తం ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఓకే. ఫస్ట్ టైమ్. ఆఫ్టర్ సో లాంగ్ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏదైతే ఉందో మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తే బావుంటుంది కదా! అని ఓటీటీకి పుష్ చేశామనమాట. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి, ఇందులో ఉన్న క్యారెక్టర్‌కి ఈక్వాలిటీస్ ఎంత వరకు ఉన్నాయి? 50% నేను చేసే ప్రతి క్యారెక్టర్ అంటే యూట్యూబ్‌లో కావచ్చు, అండ్ ఇప్పుడు ఆహ్, 'ఫార్చ్యూన్' శశి క్యారెక్టర్ కావచ్చు, 50% ఎవ్రి క్యారెక్టర్‌కి ఖచ్చితంగా సిమిలారిటీస్ అయితే ఉంటుంది. మాకెందుకో సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్ యాహ్! మాకెందుకో కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎక్కువ లేదు. అంటే బాయ్ ఫ్రెండ్‌కి సపోర్ట్ చేసే యాస్పెక్ట్‌లో అయితే ఎక్కువే యాహ్! ఉంటుందండి. హ్మ్. ఆ ఒక్క థింగ్‌లో ఎక్కువ ఉంటుందని నేను చెప్తా. ఓకే. యాహ్! మీ మీ మీది ఎంత వరకు ఉంటుంది ఈక్వాలిటీ? వద్దులేండి ఇప్పుడు ఆ క్వెషన్‌లు అవన్నీ. చెప్పండి. అవన్నీ అప్పుడండి. ఇప్పుడు మారిపోయానండి. ఈ డైలాగ్ నేనెక్కడో విన్నానండి. సో, బేసికల్‌గా అంటే కపుల్స్ మధ్యన అంటే లైక్ సమ్ సీన్ అంటే మీరిప్పుడు చూపించిన దాన్ని బట్టి ట్రైలర్‌లో చూస్తుంటే సమ్ ఉంటాయి కొన్ని రొమాంటిక్ ఉంటాయి. ఆ! కొన్ని ఆ! చిలిపి పనులు ఇలాంటివి ఉంటుంటాయి. చేసి దొరికిపోయినప్పుడు ఓకే. కానీ బట్ లాక్‌డౌన్ వచ్చినప్పుడు ఇంటికెళ్తే బయటికి రావడానికి ఇబ్బంది అన్న సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే. బట్ ఇది అంటే లైక్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే లైక్ వెళ్తాడు సరే, వచ్చేయడానికి చాలా విధానాలు ఉంటాయి గదా! మరి ఫ్యామిలీ వచ్చినంత వరకు ఆగిపోవడం ఏంటి కాన్సెప్ట్ అర్థం కాలా. స్టోరీ ఇక్కడే చెప్పేస్తే మళ్ళీ మనం ఓటీటీలో మీరు రిలీజ్ ఫోర్త్ చేయడం ఎందుకు? చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో, అక్కడ స్టోరీ ఎందుకు లాక్ అయిపోయాడు, ఎలా లాక్ హ్మ్. అయిపోయాడు అన్నది ఫోర్త్ నుంచి చూస్తే కొంచెం బావుంటుంది. ఓకే. యాహ్! ఎక్సైటింగ్‌గా ఉంటుందది గూడా. అంటే బేసికల్‌గా లాక్‌డౌన్ స్క్రిప్ట్ అయితే కాదు. లాక్‌డౌన్ స్క్రిప్ట్ కాదు. సో, ఆయన లాక్ అయిపోవడానికి ఒక రీజన్ అయితే ఒక ఉంది. రీజన్ ఉంది. హ్మ్. అంటే మీరన్నట్టు బయటికొచ్చేయొచ్చు. కానీ బయటికి ఎందుకు రాకూడదు అన్నది కూడా వాడెందుకు రాడు అన్నదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. హ్మ్. సో, ఆ రీజన్ ఫోర్త్‌నే చెప్తే బావుంటుంది. ఇప్పుడు మేము చెప్తే మా డైరెక్టర్ అక్కడే ఉన్నాడు కొడతాడొచ్చి నన్ను. ఓకే. సో, సో, అండ్ అందుకని మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. బేసికల్‌గా ఆయన అంటే లైక్ స్క్రీన్ ప్లే కావచ్చు, టేకింగ్ కావచ్చు. హుహు. మేము చూసినంత వరకు ఫస్ట్ ఎపిసోడ్ చూసే వరకు ఎక్కువ మాట్లాడలేం గాబట్టి టీజర్ అండ్ ట్రైలర్ చూసే మాట్లాడాలి. సో, ఆయన టేకింగ్ అండ్ చూపించిన విధానం కావచ్చు చాలా బావుంది. హ్మ్. సో, హ్మ్. ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే బేసిక్‌గా వినోద్‌కి మాకు లాంగ్ బ్యాకే పరిచయం ఉందండి. స్టార్టింగ్ మేము యూట్యూబ్‌లో కలిసి వర్క్ చేసాం. ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో, అప్పటినుంచే మాకు బాగా పరిచయం. ట్రావెల్ అయ్యాం చాలా కాలం. తర్వాత తను మూవీలోకి వెళ్ళటం, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళటం అది జరిగిందనమాట. అంటే ఇంకొన్ని రోజుల తర్వాత ఒక బెటర్ కాంటెంట్ చేద్దాం అని చెప్పి అంటే బేసిక్‌గా ఎవరు టాలెంట్ ఉందని అర్థమవుతుంది కదండీ! సో, తనని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏంటి ఓకే. ఏమన్నా ఉన్నాయా? కాన్సెప్ట్‌లున్నాయా? చేద్దాము అనేది అంటే పంపించాడిది. అరే! బావుంది కదా! అని చెప్పి అలా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ జేయడం జరిగింది. ఒక ఓకే. 1 ఇయర్ దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ అయింది మాది. 1 ఇయర్ పట్టింది దీనికి? ఆహాహా! అదే చెప్తున్నా ఫస్ట్ సోనియా చెప్పినట్టు యూట్యూబ్‌కి స్టార్ట్ చేసాం కదండీ! అప్పుడు అచ్చచ్చ! ఓకే. ఓకే. సో, మేము ఆల్రెడీ ఒక టీజర్ షూట్ చేసాం. ఒక ఎపిసోడ్ కూడా షూట్ చేసాం. హ్మ్. అది చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఓకే. ఇది
ఓటీటీకి పిచ్ చేస్తే బాగుంటుంది, స్కోప్ ఉంది దీనికి అని అక్కడ అర్థమయ్యి, సో అది హోల్డ్ చేసి పిచ్ చేస్తే ఫైనల్గా ఈటీవీకి పిచ్ అయింది. ఓకే. డన్. అండ్ ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్‌లో స్పెషల్‌గా చూసుకుంటే మంచి మంచి స్క్రిప్ట్‌లు అండ్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కలిసి కూర్చొని చూసేగల స్క్రిప్ట్స్ అన్నీ వస్తున్నాయి. మీ వరకు చెప్పండి. అంటే లైక్ డైరెక్టర్ గారు మీకు మీ క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, పర్టిక్యులర్‌గా ఈ సీన్ చేసినప్పుడు కానీ, సోనియా అస్సలు ఎక్కువ టేక్స్ తీసుకోవద్దు. అంటే ఎక్కువగా యాక్ట్ చేయొద్దు. నీకు నువ్వులానే ఉండు అని చెప్పి చేయించుకున్న సీన్ ఏదైనా ఉందా? ట్రైలర్‌లో ఉన్నది చెప్పండి. ఎపిసోడ్స్‌లో ఉన్నవొద్దు. లేదు. అంటే ఎప్పుడూ పుష్ చేయలేదు అలాగా. బికాజ్ నేను, సిద్ధు, వినోద్ కలిసి ట్రావెల్ చేసాం. సో, నేను ఎంతవరకు చేయగలను, సిద్ధు ఎంతవరకు చేయగలడు అండ్ వినోద్స్ క్యాపబిలిటీ మాకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి స్టోరీ డిస్కస్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేదు అంటే వాట్ ఆర్ వి అనేది ఒకరికొకరు తెలుసు. కాబట్టి వాట్ హీ వాంట్స్ అన్నది మాకు తెలుసు. మా నుంచి ఏం కావాలో తనకు తెలుసు. సో, అండర్‌స్టాండింగ్ వల్ల ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్. బట్ ఎక్కడ ఆ స్ట్రెస్ తనకి మేము ఇవ్వలేదు. మా సైడ్ నుంచి నాకు తెలిసి తను తీసుకోలేదు బేసిక్‌గా. ఓకే. పర్టిక్యులర్‌గా ఒక దానికి ఇన్ని టేక్స్ అంటూ ఏం అవ్వలేదు. జస్ట్ ఏంటి అంటే ఆ కోఆర్డినేషన్‌తో వెళ్ళిపోయింది అంతే. ఓకే. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్? ట్రైలర్‌లో చెప్పండి. విచ్ వన్ ఈస్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేవరెట్ సీన్ పార్ట్ లేదా? అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరెట్. సీరీస్ ఇట్‌సెల్ఫ్ ఇస్ ఓకే. ఫేవరెట్ కాబట్టే చేస్తాం. ఒకటంటూ పర్టిక్యులర్‌గా లేదు. ఈవిడ గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. లేదు ఏమని? లేదు, నా ఆన్సర్ చెప్పేసిందని నేను అయితే బాధపడుతున్నాను పర్లేదు. ఇప్పుడు. మీరు కొత్త ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. కష్టం అండి. చెప్పండి. నేను అది చెప్దాం వేరేదేమన్నా చెప్తదేమో అని ఆనందపడేలోపు అదే ఆన్సర్ చెప్పింది. అంటే ఓకే. 1, 2 సీన్స్ అని చెప్పలేం కదా! మొత్తం సీరీస్ అంతా చాలా మేము ఫస్ట్ నుంచి ఎక్సైట్ అవుతూనే ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు సెట్స్ మీదకెళ్దాం? దీని టీజర్ కట్ ఎలా ఉంటది? ట్రైలర్ కట్ ఎలా ఉంటది? అవుట్‌పుట్ ఎలా ఉంటుందని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేసాం. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫేవరెటే మాకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ! ఇక్కడ డైరెక్టర్ గారు ఎక్కడైనా ఉన్నారా? ఆయన కూడా కూర్చుంటే బాగుండు. కనీసం ఆయనైనా అడిగుండు మీ ఫేవరెట్ ఏదైనా ఆయన ఒకటి కూడా చెప్పండి. ఈళ్ళిద్దరూ నా సమాధానం చెప్పేసారని అంటాడు. అది మొత్తం అందరికి మొత్తం కుమ్మక్కై ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందరం ఒకటే సమాధానం చెప్పాలి అని. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రీల్ అండ్ రియల్ కపుల్ కూడా కదా! హ్మ్. సో, బేసికల్‌గా కపుల్స్ అన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి. హ్మ్. అది టామ్ అండ్ జెర్రీ వార్ కావచ్చు, సీరియస్ గొడవలు కావచ్చు. బట్ ఫస్ట్ మీ ఇద్దరి విషయానికొస్తే ఫస్ట్ సారీ చెప్పేదెవరు? అండ్ ఆ గొడవని అక్కడికలా వదిలేసి మూవ్ ఆన్ అయ్యేదెవరు? నేనేనండి. అటు సైడ్ ఎళ్ళక్కర్లేదు గూడా. ఆబ్వియస్‌లీ నేనే సారీ చెప్తాను. అది కపుల్ విషయంలో మా ఒక్క కపులనే కాదు. ఏ కపుల్ విషయంలో అయినా ఇంకా చచ్చి దగ్గర రావాల్సింది అబ్బాయే అన్నది నేను అనుకుంటున్నా. బికాజ్ నువ్వే తప్పు చేస్తావు కాబట్టి నువ్వే రావాలి. బేసికల్‌గా అబ్బాయిలే తప్పు అసల చేస్తారండి. అమ్మాయిలు తప్పే చేయరన్నట్టు మాట్లాడుతున్నారండి. మేము తప్పు చేస్తామండి. బట్ మేము తప్పు చేసేలా క్రియేట్ మీరు చేసేదెవరు తప్పు చేసినా సిట్యుయేషన్‌ని? మేమే రావాలండి. ఏం చేస్తాం? అలా అలా జరిగిపోయింది మాకు. సోనియా గారు మీరే చెప్పండి. మనం తప్పు చేస్తాం ఓకే. ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసేదెవరు? ఏమో మందైతే నాకు తెలీదు కానీ నేనైతే తప్పు చేయను. అసలు కనీసం ఆయన విషయంలో కూడా ఈవిడ అసలు అగ్రీ లేదు నేను అవ్వట్లే. చాలా సైలెంట్ ఉంటాను బేసిక్‌గా. సిద్ధు కొంచెం అగ్రెసివ్ కాదు కానీ సిద్ధు కొంచెం షార్ట్ షార్ట్ టెంపర్డ్. టెంపర్. ఓకే. అగ్రెసివ్ అంటే మళ్ళీ బగీరా కంపారిజన్ వచ్చేస్తుంది. అంటే అంటే ఓకే. కనిపించేంత సాఫ్ట్ కాదండి. కొంచెం కోపం ఉంది. ఓహో! కొంచెం యాహ్! కాదు యాహ్! ఎక్కువే ఉంది. ఓకే. సో, యాహ్! అయితే మీరు కొంచెం అలా అరుస్తానే ఉంటాడు. నేనేం పట్టినట్టు సైలెంట్‌గా ఉంటా. నేను సైలెంట్‌గా ఉన్నందుకు కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ అరుస్తాడు. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంది సార్. మిమ్మల్ని చూస్తూ ఉంటే. కొంచెం పాడొచ్చా? నెక్స్ట్ క్వెషన్ పాడండి అందులో సాంప్రదాయిని. ఓకే. డన్. వర్తిస్తుంది. ఓకే. యాహ్! సో, బేసికల్‌గా ఇది ఇద్దరికీ క్వెషన్. సో, ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టరైజేషన్స్ ఎలా అంటే కొంచెం సాఫ్ట్‌గా ఆ! అంటే పక్కింటి కుర్రోడు, పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్స్ మీరు చేశారు కదా! అంటే బేసికల్‌గా ఎప్పుడైనా సరే ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ, ఒక నెగెటివ్ జోనర్ క్యారెక్టర్ కానీ చేయాలని అనుకున్నారా? ఒకవేళ అవకాశం వస్తే ఏ క్యారెక్టర్‌ని రీక్రియేట్ చేయాలనుకుంటారు? అంటే నాకనిపించిందండి చాలా సార్లు. బట్ అంటే రీక్రియేషన్ అని నేను అన్నా కానీ నాకు బేసిక్‌గా 'బిజినెస్ మ్యాన్' మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓహ్! అలాంటిది నాకు అంటే ఫ్యూచర్‌లో ఏమన్నా ఛాన్స్ వస్తే అలాంటి క్యారెక్టర్ ఒకటి ప్లే చేయాలన్నది నాకు 2 కలిపి ఆ! కదా! చాలా బావుంటుందండి ఆయన క్యారెక్టరైజేషన్ అసల. 'పూరి జగన్నాథ్' గారు రాసుకుంటారు. బట్ నాకు పర్టిక్యులర్‌గా 'బిజినెస్ మ్యాన్‌లో' ఆయన క్యారెక్టరైజేషన్ అంటే చాలా ఇష్టం. ఓకే. అటు అటు అంటే అటు మంచోడా అన్నది క్లారిటీ రాదు. అటు చెడ్డోడా అన్న చెడ్డోడా క్లారిటీ అన్నది రాదు. క్లారిటీ రాదు. సో, అలా ప్లే చేసుకుంటూ ఎళ్లారు. నాకు
అలాంటి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఈ సీరీస్ అయిన తర్వాత మా డైరెక్టర్‌ని పట్టుకుంటా. హ్మ్. కొంచెం ఏమన్నా ఉంటే వర్క్ చేయించండి. డైరెక్ట్ 70 ఎంఎమ్మా? సార్ డైరెక్ట్ వింటున్నారా? కొంచెం ఆయనకి అలాంటి క్యారెక్టరైజేషన్స్ అంటే ఇష్టమంట. చూడండి మరి. ఏవండోయ్! ఈ ఈ ఇది విషయం విన్నారా? విన్నారా? ఓకే. డన్. సో మీరు చెప్పండి సోనియా గారు. అంటే బేసిక్‌గా నేను చేసే క్యారెక్టర్స్ ప్రతి ఒక్క అమ్మాయి లేదంటే ప్రతి ఒక్క ఇంట్లో అరే! మన అమ్మాయి అనేటట్టు ఫీల్ అయ్యేలా ఉండాలి అన్న దీంతోనే చేస్తాననమాట. స్క్రిప్ట్స్ కూడా అదే విధంగా చూజ్ చేస్తాను. కాబట్టి పర్టిక్యులర్‌గా ఇది, అది అంటూ ఏం లేదు. అంటే ఏదైనా కొత్తగా ట్రై చేసి ప్లస్ అందరూ కనెక్ట్ అవ్వాలి అంతే. మెయిన్ గోల్. వస్తే చేస్తారా? యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చెయ్యాలి అంటే ఇది నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలవు అంటే? లేదంటే ఎప్పుడు అనుకోలేదు అలాగా. ఓకే. అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్టే ఇంకా. క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకెళ్తారన్న దాని మీదే. అంటే బేసికల్‌గా నేనెందుకు అడుగుతున్నానంటే, 'విరూపాక్షలో' మీరిచ్చిన ట్విస్ట్‌కి ఇప్పటికే మేము బయటకి రాలేకపోతున్నాం. సో, అందుకని అడుగుతున్నాను. అంటే లైక్ ఈసారి నుంచి సోనియా గారు ఏదో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఈవిడది ఈ సినిమాలో. అందుకే ఈవిడ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాకు క్రియేట్ అయిపోయింది. దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వెషన్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఏదైతే ఇప్పుడు మీరన్నారో అలా చాలామంది అదే అనుకుంటున్నారు. మేబీ తినొస్తే సంథింగ్ న్యూ ఉందేమో, లేదంటే ఏదో చేయబోతుంది అన్న థింగ్ ఉండాలి కాబట్టే ఐ హావెంట్ సైన్డ్ అప్ ఫర్ ఎనీథింగ్ ఇంకా. ఓకే. చేసినా స్లోగా చేసినా సరే అది ఆ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ జనాలకి నచ్చాలి. సో, ఒకటి హ్మ్. చేశాను కదా అని ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇంకో దాంట్లో పడిపోకుండా చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నాననమాట. ఓకే. మీకు అంటే ఆ మూవీ అయిన తర్వాత కూడా చాలా ఆఫర్స్ వచ్చినా మీరు వచ్చాయి. చాలా బట్ సెలెక్టివ్‌గా. యాహ్! ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే మేబీ మూవీకి అంటే ఒక క్యారెక్టర్ కావాలి కదా అని తీసుకోవచ్చు. లేదు అలా నేనది ఫీల్ అవ్వలేదు. ఓకే. కాబట్టి ఇంకా బట్ హాట్‌స్టార్‌కి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా ఐదర్ నా వల్ల జనాలు నవ్వాలి, లేదంటే ఏడవాలి, లేదంటే అరే! మన అమ్మాయి అని ఫీల్ అవ్వాలి. ఓకే. సో, ఆ థింగ్ ఉండాలి అన్నది నా మెయిన్ మోటివ్. ఈ 3 ఎలాగో మీరు చేస్తున్నారు. బట్ నేనైతే కోరుకుంటున్నా తొందరలో మీరు జనాల్ని భయపెట్టాలని. ఓకే. డన్. అండ్ 'శశి మదనం' విషయానికొస్తే ద టైటిల్ యాప్ట్ వాస్ వెరీ నైస్. సో, ఆ టైటిల్ ఫస్ట్ అంటే లైక్ ఎలా వచ్చింది? ఎవరు సజెస్ట్ చేశారు? అండ్ మీకు విన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా వచ్చింది? లక్కీలీ ఏంటి అంటే నేను, సిద్ధు చేసే ప్రతి సీరీస్‌లో మా క్యారెక్టర్ నేమ్సే పడుతున్నాయి పేర్లే టైటిల్. టైటిల్స్ అవుతున్నాయి. అనసూయ రామలింగం, సుజాత సుబ్రహ్మణ్యం హ్మ్. అండ్ ఇది కంప్లీట్ డైరెక్టర్ చాయిస్ సెలెక్ట్ ఇది. చేసిన టైటిలేనండి. ఆల్రెడీ ఓకే. స్టార్టింగ్ నుంచే అంటే మాకు స్క్రిప్ట్ బేసిక్‌గా శశి వాళ్ళ ఇంట్లో ఈ మదన్ పడే మదనం. అబ్బా! ఆ! సో, దానికి అంతర్మదనం సార్. మీ అంతర్మదనం. అంతర్మదనం ఎవరికీ తెలియట్లేదు. సో, ఓకే. అందుకు అది శశి మదనం అయిందనమాట. ఓకే. సో, బేసికల్‌గా కొన్ని అంటే ట్రైలర్‌లో ఒక సీన్ ఉంది. అది మీరు మచ్చ కింద ఆ! దూరిపోతారు ఆ! గదా! అలాంటి కొన్ని సీన్స్ చేసినప్పుడు సెట్ మొత్తం నవ్వుతారు. ఆ! అంటే ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కట్ కూడా చెప్పడం మర్చిపోయి ఏడ్చే సిట్యుయేషన్స్ ఉంటాయి. కట్ కూడా చెప్పడం మర్చిపోయి నవ్వే సిట్యుయేషన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇందులో ఎక్కువ నవ్వే సిట్యుయేషన్స్ అయ్యుంటాయి. హ్మ్. కాబట్టి హ్మ్. అలాంటివి ఏమైనా జరిగినాయా మా సెట్స్‌లో? దాంట్లో ఎమోషన్ సీన్‌లో కూడా కట్ చెప్పి నవ్వాం మేము. కట్ అలా చెప్పి ఉంటుంది. నవ్వారు. అలా ఉంటుంది. ఓకే. టేక్‌లో నవ్వుతే మా ఫ్రస్ట్రేటెడ్ డైరెక్టర్ ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్‌గానే ఉంటాడు. వన్స్ యాక్షన్ అనగానే ఫైర్ తనలోకి వచ్చేస్తదనమాట. మాలో రావాల్సింది. ఓకే. అలా ఉంటాడు. కాబట్టి తను అంత డేర్ చేయం. ఓకే. ఎంత 3 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అయినా సరే ఆ సెట్‌లో ఆ థింగ్ అనేది ఉంటది. కట్ చెప్పిన తర్వాత అప్పుడు పక్కకెళ్ళి అప్పుడు తను కూడా నవ్వుతాడు కాబట్టి ఓకే. సో, ఆన్ సెట్స్‌లో అందరూ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ప్రిన్సిపల్ టైపా కానీ వినోద్ లేదు గారు? లేదు. కొన్ని సీన్స్ ఉన్నాయి. దీనికి ఒక తమ్ముడు ఉంటాడు ట్రైలర్‌లో హ్మ్. చూసినట్టు. హ్మ్. మనోడివి కొన్ని సీన్స్ ఉంటాయి. హ్మ్. ఎంజాయ్ చేసాం ఆ సీన్స్. ఓకే. షూట్ అవుతున్నప్పుడు నేనైతే పర్టిక్యులర్‌గా నవ్వుతుంటే సౌండ్ వస్తదని తిడతాడు మళ్ళీ. సో, ఇవన్నీ అసలు నవ్వు కంట్రోల్ చేసుకొని పక్కకు పోయి నవ్వుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బేసిక్‌గా ఈ సీరీస్ అన్నది మాకు ఛాలెంజ్. అంటే టైమ్ పీరియడ్ చాలా తక్కువ. టూ హ్మ్. మెనీ హ్మ్. డబుల్ కాల్ షీట్స్. హ్మ్. స్లీప్ లేదు మా ఎవ్వరికీ. అబ్బా! అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారు కూడా హి వాస్ రన్నింగ్ బిహైండ్. ఆయనకు కూడా ఫుల్ టార్చర్ అన్నమాట. 18 డేస్ కదా! హ్మ్. మన హ్మ్. మొత్తం ఓవరాల్ 6 ఎపిసోడ్స్ మొత్తం మేము 18 డేస్‌లో ఫినిష్ చేయాలి. అండ్ వి డిడ్ ఇట్. సో, ఓకే. దట్ వాస్ ఛాలెంజింగ్ కాబట్టి అందరి టెన్షనే. నా ఎక్కడ మన వల్ల డిలే అవ్వకూడదన్న దిస్ థింగ్. నవ్వొచ్చినా సరే సీన్‌లోనే నవ్వాలి తప్ప ఇంకా బయట నవ్వే ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే. చాలా ఇంకా ఫాస్ట్. బ్రేక్‌లో తలుచుకొని నవ్వుకుంటాం ఇంక. తలుచుకొని తెలుసుకున్నారు. ఓకే. చూసేసారా సీరీస్ ఆ! మొత్తం కంప్లీట్‌గా? చూసాను. సో, మీరు యాస్ ఎన్ ఆడియన్‌గా చెప్పండి. యాస్ ఎన్ ఆడియన్‌గా ఎలా అనిపించింది సీరీస్? మీరు ఎంత వరకు తీసుకున్నారు మా 'శశి మదన్‌ని'? హ్మ్. 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 ఓ పని చేయండి. 'మదన్' గురించి మీరు చెప్పండి. 'శశి' గురించి మీరు చెప్పండి సార్.
ఇలా అయితేనే చెప్పగలరు. మరి మీ గురించి మీరే చెప్పండి అనంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేదు యాక్చువల్లీ మేము చేసినప్పుడే క్యారెక్టర్‌లో ఉండి చేసాం కాబట్టి జడ్జ్ చేయలేకపోతున్నాం. సరే ఫ్రాంక్‌గా అయితే చెప్పాలి ఓ అంటే. పని చేద్దాం. జడ్జ్‌మెంట్ వద్దు గానీ ఆహ్, నాకు భయమేస్తుంది అడగడానికి. ఓకే. డన్. మీ ఇద్దరి క్యారెక్టర్స్ దగ్గర నుంచి శశి ఉన్నట్టు ఈవిడ ఒక పాయింట్‌లో ఉండాలి. ఒక పాయింట్ ఏదైనా తను యాక్సెప్ట్ తీసుకోవాలి. అండ్ అలాగే సిద్ధు గారు కూడా మదన్ దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకోవాలి అనంటే ఏది చెప్తారు? 1 పాయింట్స్ ఓన్లీ. ఎక్కువ ఆహ్, నేనేం అడగలేదు సార్. మదన్ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఆహ్, గర్ల్ ఫ్రెండ్ కోసం బెట్టింగ్ మానేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం బెట్టింగ్ మానేస్తారు. యాహ్! అంటే ఏదో ఒకటి మీకోసం మానేయాలి. యాహ్! ఓకే. డన్. సార్ అది సార్. బేసిక్‌గా శశి దగ్గర నుంచి తీసుకోవడానికి ఏం లేదండి. ఆ? సోనియా బయట అలానే ఉంటది. ఓహో! శశి కూడా అలానే ఉంటది. అంటే ఓకే. సపోర్టివ్‌గా ఉంటది కాబట్టి ఈ పర్టిక్యులర్ పాయింట్ తీసుకోవడానికంటూ ఏమీ లేదు. ఓకే. బయట ఒకటే సేమ్ శశి ఆహ్, రీల్ కూడా ఒకటే. రీల్ అండ్ రియల్‌లో బయట కూడా సపోర్టివ్‌గానే ఉంటది. అందులో కూడా సపోర్టివ్‌గానే ఉంది కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ పాయింట్ ఒక్కడు కూడా లేదు. తీసుకోవడానికంటూ ఏం లేదు. ఏదీ లేదు. ఆహా! చూసారా మేమెంత పర్ఫెక్టో. మేము చెప్తున్నాం గదా! అమ్మాయిలం పర్ఫెక్టే సార్. ఏదోలెండి. ఓకే. అండ్ ఈ క్వెషన్ మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చెప్పండి. హ్మ్. బోత్ ఆఫ్ యూ. హ్మ్. సో, బేసికల్‌గా ఆ మధ్యన మీ రీల్స్ చాలా పాపులర్ హ్మ్. అయ్యాయి. హ్మ్. అంటే వెరీ ట్రెండింగ్‌లోకొచ్చేసాయి. సో, ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటయిందనంటే వీళ్ళు మాట్లాడేది మొత్తం స్క్రిప్టెడ్. కావాలనే డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతున్నారు. అంటే లైక్ హైప్ కోసమో, కనిపించాలో హ్మ్. ఇలాంటివి కొన్ని హ్మ్. రూమర్స్ వచ్చినాయి. సో, హ్మ్. బట్ మీరేంటో తెలుసు. మనం రియల్‌గా మాట్లాడితే తప్ప ఒక పర్సన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో, అలాంటివి విన్నప్పుడు ఆ ఫేజ్‌లో మీరెలా అంటే లైక్ మీరు ఒకళ్ళనొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకున్నారు? అండ్ అది ఎలా బయటకొచ్చారు? అండ్ ఐ నో కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. మనం అక్కడ మన ఫన్, మన ఎంజాయ్‌మెంట్‌కి చేసింది బయట రాంగ్‌గా పోర్ట్రే అవుతూ ఉంటుంది. సో, ఆ టైంలో మీరదెలా తీసుకున్నారు? అండ్ ఎలా దాన్ని ఫేస్ చేశారు? సారీ బట్ ఎక్కడ మేము యాక్చువల్లీ బ్యాడ్‌గా ఫీల్ బ్యాడ్‌గా అవ్వలేదు. ఏం ఫీల్ ఓకే. ఓహ్! అవ్వలేదండి డన్. అండ్ డన్. యాక్చువల్లీ. యాహ్! డబుల్ మీనింగ్ అంటే ఫస్ట్ క్వెషన్ నా దగ్గర నుంచి వచ్చేది వాట్ ఈస్ డబుల్ మీనింగ్? హ్మ్. హ్మ్. నేను అన్ని సింగిల్ మీనింగ్‌లోనే చెప్పాను. ఐ డిడ్ంట్ బట్ ద వే వాళ్ళు అర్థం చేసుకునేది అది డబుల్ మీనింగ్ ఐ చేసుకున్నారు. విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి రాజమౌళి గారి సాంగ్స్ చాలా బా ఇష్టం. రైట్? హ్మ్. హ్మ్. సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని రీల్స్‌లో ఆహ్, ఈ ఈ మీనింగ్ ఏంటి ఇలా ఉంది అన్నది బోల్డన్ని సాంగ్స్ కట్ చేసి రీల్స్ వస్తున్నాయి. ట్రూ. సో, ఆ టైంలో మనకి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆ టైంలో లేదు. హ్మ్. బట్ దే హావ్ రిసీవ్డ్ ఇన్ ఎ పాజిటివ్ వే. నేనదే సాంగ్ అడుగుతున్నా. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో, యాహ్! ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. జనాలు ఎలా చూస్తే అలాగా. అండ్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. హ్మ్. ఓకే. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. మేబీ అప్పటి వరకు నేను చాలా సైలెంట్‌గా బేసిక్‌గా ఇప్పుడు కూడా ఏంటి అంటే నా సైలెన్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. ఆహ్, దట్స్ ట్రూ. నేను సైలెంట్‌గా ఉంటే తీసుకోవట్లేదు. వెనెవర్ కెమెరా ఈస్ ఆన్ దే వాంట్ మీ టు టాక్. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో, 20% ఆఫ్ ద నెగటివిటీ నో మ్యాటర్ వాట్ ఇట్ విల్ బి దేర్. ఓకే. ఎలా ఉన్నా ఉంటుంది. అది ఇలా కాకపోయినా అలా, అలా కాకపోయినా ఇలా ఎవ్రీ టైమ్ అంటే 100% ఆఫ్ ద పీపుల్‌ని ఐ కాంట్ సాటిస్ఫై. ట్రూ. సో, ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చుతుంది. ఇంకొకళ్ళకి ఇంకోటి నచ్చుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వేర్ ఐ యామ్ హ్యాపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దట్స్ వై నేనదే అడుగుతున్నా. అలాంటివి విన్నప్పుడు అంటే బేసికల్‌గా నేను విన్నా. టు బి వెరీ ఫ్రాంక్‌గా విన్నానంటే, ఈ అమ్మాయి పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతుందేమో అని చెప్పి విన్నాను నేను. దట్స్ వై నేను ఈ క్వెషన్ అడిగాను. పబ్లిసిటీ అంటే అంటే అలా చేస్తే ఆహ్, పబ్లిసిటీ వస్తుంది అంటే ఐ హావ్ స్టార్టెడ్ మై కెరియర్ 5 ఇయర్స్ హా! బ్యాక్. సో, ఐ ట్రూ. వుడ్ హావ్ ట్రూ. డన్ అప్పుడే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ విరూపాక్ష కూడా వాస్ గోయింగ్ ఆన్. అలాంటి టైంలో వై ఐల్ డూ? 5 ఇయర్స్ ట్రూ. బ్యాకే ఇది చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది అని తెలుసుంటే నేను అప్పుడే చేసేదాన్ని. ఇప్పుడెందుకు చేస్తాను? దట్స్ వై. నథింగ్ లైక్ అందుకే అడిగాను. అంటే డోంట్ నో. బేసిక్‌గా 2 ఇన్సిడెంట్స్‌లో అలా అనిపించింది. ఒకటి విరూపాక్ష ఆడియో ఫంక్షన్‌లో, ఇంకొకటి జీ తెలుగులో ఒక షోకి ఆ! అటెండ్ అయినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే షోలో వాళ్ళు ఏం క్వెషన్ అడుగుతారో నిజంగా మనకు చెప్పరు. అంటే అవును. అక్కడ ఏం డిస్‌ప్లే చేస్తారన్నది. వచ్చినప్పుడు మనకి స్పాంటేనియస్‌గా ఏమొస్తదో అది మాట్లాడతాం. ఆ హ్మ్. ఆన్సర్ తెలియడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, విరూపాక్షలో కూడా అంతే. విరూపాక్షలో ఏం జరిగింది అనంటే డీఓపీ సార్, శ్యామ్ దత్ సార్ ఎవరైతే ఉన్నారో, సోన్ సెట్స్ వర్క్ చేస్తామంటే ఆబ్వియస్‌లీ క్లోజ్ అవుతారు కదండీ! ఆయన మలయాళీ. ఆయన ఇప్పుడు తెలుగు నాన్ తెలుగు పీపుల్ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో అంటే వి కట్ ఆల్ నో. చేసిన తెలుగు పదాలు ఎలా ఉంటాయో అలాగా. అక్కడ ఆయన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. ఓకే. సో, అదందరూ ఏమనుకున్నారు, ఏదో డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతుందని చెప్పేసి అనుకున్నారు. బేసికల్‌గా ఏంటి అనంటే పాజిటివ్‌ని ఎవరు అంత తీసుకోరు. తొందరగా తీసుకోరు. తీసుకోరు. నెగెటివ్‌ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. మేము సో, ఆ నెగటివిటీని క్లారిటీ తీసుకోవట్లేదు. కోసం మాత్రమే నేను అడిగాను. అవును. దట్స్ బట్ వై. యాహ్! ఒక్క థింగ్ ఏంటి అంటే మేబీ నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల కావచ్చు, లేదంటే హౌ ఐ హావ్ బీన్ ప్రీవియస్ దిస్ థింగ్ వల్ల కావచ్చు.
20% ఆఫ్ ది పీపుల్ తీసుకున్నారు. బట్ 80% ఆఫ్ ది పీపుల్ దే ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా మాకు True. ఆ నెగెటివ్ కామెంట్స్ పెట్టినోళ్ళకి వీళ్ళు పాజిటివ్‌గా మాకు అండ్ సపోర్ట్ వార్ చేశారు. కూడా జరిగింది. ఆ! అది కూడా నేను వాళ్ళసల చూసాను. చాలా వాళ్ళు Yeah. చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు చాలా మంది. అండ్ మై మోస్ట్ దిస్ థింగ్ ఇస్ ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెడితే సిద్ధు didn't have a problem. అండ్ So- ఈవెన్ దో టు బి వెరీ పర్సనల్లీ నేను చెప్పాలంటే ఐ ఎంజాయ్డ్ అ లాట్. Yeah. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ నేను మళ్ళీ కొన్ని చూస్తూ ఉంటాను. ఈవెన్ ఐఎమ్ ఆల్సో షేరింగ్ విత్ మై ఫ్రెండ్స్. సో ఇట్లా ఉండాలి, ఇలా ఉంటేనే మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. లేదు. మనకి నచ్చినట్టు మనం ఉంటే దే విల్ యాక్సెప్ట్ ఇట్. అవును. 100లో 50 యాక్సెప్ట్ చేస్తారు, 50 యాక్సెప్ట్ అవును. చెయ్యరు. యాక్సెప్ట్ చేయని వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అంతే. అవసరం లేదు. అండ్ ఫైనల్గా వన్ క్వశ్చన్ అబౌట్ శశి మదనం గురించి. మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ జానర్, సిరీస్, మూవీస్ కావచ్చు. సో మ్యూజిక్ ఎంతవరకు ప్రాణం పోస్తుంది దానికి? మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడండి సింజిత్. మెయిన్ అందులో ఒక 2 సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒకటి మా ఇద్దరిది సాంగ్ ఒకటి, ఇంకొకటి రెట్రో సాంగ్ ఒకటి ఉంటది. ఆల్రెడీ రిలీజ్ అయింది అది అది యూట్యూబ్‌లో. కూడా మన ఇద్దరిదేగా. మన ఇద్దరిదే కానీ రెట్రో రెట్రోలో వేరే వాళ్ళు వచ్చారండి. లేదు మేమే ఉంటాం. అదే. Okay. అంటే నాకు పర్సనల్‌గా మా ఇద్దరి సాంగ్ చాలా బాగా నచ్చింది. మన ఇద్దరిది అంటే మా ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈరోజు కూడా లూప్‌లో వింటున్నాను ఆ సాంగ్. సో అది సిరీస్ లోనే చూడాలి. సిరీస్ లోనే చూడాలి. తొందరగా సీరీస్‌లోనే మాకు చూడాలి. నాకు తెలిసి రిలీజ్ చేయరనుకుంటాను అది. చేస్తామని అన్నారు. మరి ఏమి రాలేదు బయటికి. సో సీరీస్‌లోనే చూడాల్సి వస్తుందండి అది. ఓకే డన్. సో ఎప్పుడు అంటే లైక్ వీఆర్ వెయిటింగ్ టు బోత్ ఆఫ్ యూ అంటే 70mm లో మీ ఇద్దరు కాంబోలో ఒక మూవీ రావాలి అని చెప్పేసి. సో ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఏమోనండి చెప్పలేము అది. మ్మ్. రావచ్చు, రాకపోవచ్చు, ఏదన్నా జరగచ్చు కదా. అంటే రాకపోవచ్చు మా అంటే- చాయిస్ ఏ ఉండదు కదండి. ఇప్పుడు డైరెక్టర్ గారి ఇప్పుడు చాయిస్ శశి ఉంటుంది. మదనం లాంటి ఒక మంచి రామ్ కామ్ తో వస్తున్నారు కదా. ఆహా. సో అలాంటి ఒక మంచి లవ్ స్టోరీ కావచ్చు. చెయ్యాలనే మాకు ఉంది. బట్ డైరెక్టర్స్ రిక్వైర్మెంట్, ప్రొడ్యూసర్స్ రిక్వైర్మెంట్ కదండి ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. సో వాళ్ళ దాన్ని బట్టే వెళ్ళాలి. నిజంగా ఆ టైప్ అంటే థియేటర్కి రిలీజ్ చేసే కాంటెంట్ అన్నది మా చేతిలో వస్తే డెఫినెట్గా వెళ్ళు. నాకు టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ నేను కూడా చూస్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తాను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ సో మచ్. పంపిస్తాను. ఇద్దరిలో పొజిటివ్ ఎవరు? సోనియా. అవునా? ఇదే అడుగుదాం అనుకున్నారా? ఇదే అసలు కళ్ళు question. మూసుకొని చెప్పేస్తాను నేను సోనియానే అసలు. ఏంటి అసలు మీరు? అదంతే అది అసలు ఇట్స్ అన్ హెల్దీ పొజిటివ్ ఆర్? హెల్దీ Healthy పొజిషన్. possessive. ఓకే. ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు దాని వల్ల. ఓకే. సో అది హెల్దీగానే ఉంటుంది. ఏం జరిగినా ఇద్దరి మధ్య హెల్దీగానే జరుగుతుంది. అటు గొడవ జరిగినా సరే అది హెల్దీగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. ఓకే. సో ఫైనల్గా ఒకటి రూల్ ఏం పెట్టింది అని అంటే ఎంత భారీ గొడవ జరిగినా ఎండ్ ఆఫ్ ది డేకి అది సాల్వ్ అయిపోవాలి. పడుకునే ముందు ప్రశాంతంగా పడుకోవాలి. అది క్యారీ చేసి మైండ్లో అది ఉండకూడదు అన్నది ఒక రూల్ పెట్టింది. బట్ దేర్ వాస్ డేస్ అంటే నైట్ సాల్వ్ అవ్వకపోతే మేము ఇద్దరం పడుకోలేదు బేసిక్గా. Oh. యా సోనియా పడుకుందండి, నేను పడుకోలేదు. షార్ట్ నేను బండి వేసుకుని అటు ఇటు ఊరంతా తిరిగాను కానీ ఇది మాత్రం కొరకబెట్టి బాగానే అవును పడుకుంది. సార్, మీకు ఆప్షన్ ఉంది సార్, మాకు ఆప్షన్ లేదు. ఎందుకు లేదండి? మేము బయట తిరగలేము సార్. మళ్ళీ ఏంటి, నేను ఏదో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే సోఫాలో గురకబెట్టి పడుకుంది. మళ్ళీ పడుకునే ముందు మేము సాల్వ్ like- అవ్వాలనో రూల్ ఒకటి. మీకు ఒకటి అర్థం కావట్లేదు సార్, ఆ పడుకోవడం అన్నది కూడా అది చాలా చాలా అరుదుగా మేము మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి పడుకుంటాం మేము. అవునండి. యాక్చువల్లీ ఐ వాస్ డ్రీమింగ్. అది నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావు. ఇందులో మదన పడ్డాను నేను అక్కడ. ఓకే డన్. మీ మదనం ఏంటో మేము చూస్తాం, జూలై 4th చూస్తాం. ఎంజాయ్ చేస్తారా మదనం కూడా మీరు? డెఫినెట్లీ చాలా వరకు చాలా మందికి రిలేట్ అవుతుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో ఎనీవేస్ నైస్ టు టాక్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఫైనల్లీ మీ మాటల్లో మా సిరీస్ గురించి చెప్పండి. సో శశిమదనం అన్న సిరీస్ చాలా బాగా వచ్చిందండి. జూలై 4th ఈటీవీ విన్లో రిలీజ్ అవుతుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ రావటం, లేకపోతే ఎవరో రావటం, దొరికిపోవడమో, బాత్రూంలో దూరడం, మంచం కింద దూరడమో, ఇది చూసి కనెక్ట్ అవుతారు. మీరు మరి ఎప్పుడైనా maximum- ఎక్స్పీరియన్స్ చేశారు? లేదండి, చూసినట్టే లేదండి. చెప్తున్నాడు అన్ని. లేదండి, నేను అలాంటి సిచ్యువేషన్లో దేవుడి దేవాళ్ళు ఎప్పుడు ఇరుక్కోలేదు. ఓకే డన్. ఇరుక్కుంటుంటే మా నాన్న బెల్ట్ తీసి నాకు తిరగేసేవారు. సో లక్కీగా అలాంటి సరే ఛాన్స్ నాకు లాగ్ దొరకలేదు. చేయొద్దులే కానీ యూట్యూబ్లో ఎలా అయితే యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాము. యాజ్ ఎ లీడ్గా ఓటీటీలో చేయడం అన్నది చాలా పెద్ద స్టెప్ విషయం. ఎక్కువ వెళ్ళలేదండి, స్టెప్ ఎక్కాం. సారీ. సో డెఫినెట్గా మీరు అక్కడ ఎలా సపోర్ట్ చేశారో ఇక్కడ కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో డూ వాచ్ అవర్ సిరీస్ శశిమదనం ఆన్ ఈటీవీ విన్, స్ట్రీమింగ్ ఆన్ July 4th.
సో యెస్ అనమాట. అది సంగతి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ కంగ్రాచులేషన్స్ యూ ఇన్ సో మచ్. అడ్వాన్స్. థ్యాంక్ యూ. యెస్. అది సంగతి అనమాట. సో అందరూ మర్చిపోకుండా శశిమదనం జూలై 4th ఈటీవీ విన్‌లో అందరూ చూడండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకొని అందరూ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది డెఫినెట్‌గా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్‌పీసీ.